శ్రీకాకుళం జిల్లా రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆలయానికి సంబంధించి పట్టు వస్త్రాలను అధికారికంగా అచ్చెన్నాయుడు మంత్రిగా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అధికారికంగా దేవాలయంలో. ప్రస్తుతానికి మనతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ప్రస్తుతానికి సార్, రథసప్తమి ఉత్సవాలు ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. నేను ఎంపీగా 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దానికి ముందు కూడా నాన్నగారు ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఆలయం వచ్చింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కానీ రథసప్తమి ఉత్సవం కానీ అరసవల్లికి సంబంధించిన కార్యక్రమం సూర్య దేవాలయం స్వామి ఎప్పుడు కూడా ఎంత వైభవంగా ఎంత బ్రహ్మాండంగా ఎప్పుడు జరగలేదు. సో ఈ సమయంలో ఇలా జరిగినందుకు ఆనందంగా ఉంది. దీనికి మొదటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ప్రకటించడం స్టేట్ ఫెస్టివల్గా మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము కూడా ప్రోగ్రామ్స్ చేయాలని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక పక్కన కల్చరల్, తర్వాత ప్రజలు కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి ఏర్పాట్లతో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ మంచి ఏర్పాట్లు చేసి ప్రజలు ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేశాం కాబట్టి అక్కడ మీకు ఏ ఇబ్బందులు కనబడట్లా. ఉత్తరాంధ్రలో పండగ వాతావరణం వస్తే ఒక పక్కన శ్రీకాకుళంలోని మన కొత్తంతల్లి పండుగలు కానివచ్చు, అరసవల్లి కానివచ్చు, విశాఖ ఉత్సవం కానివచ్చు. ఈ విశాఖ ఉత్సవం హెలికాప్టర్ రైడ్స్ అనేవి ప్రత్యేకంగా పెట్టి ఆకర్షించంగా వస్తున్నాయి. మరో పక్కన బెలూన్ ఫెస్టివల్ ఎప్పుడు వరకు లేని ఎయిర్ బెలూన్స్ కూడా ఉన్నాయి. సో ప్రజలు ఏ విధంగా మీకు ఈ ఉత్సవాల్లో నాకు ఒక సంకల్పం ఏంటంటే సివిల్ ఏవియేషన్ నుంచి కూడా ఏదో చేయాలని. అందుకనే ఈ హెలికాప్టర్ రైడ్స్ అనేవి ఎక్కడికక్కడ స్టార్ట్ చేసాం. అందరికీ ఆసక్తి ఉంది ఈరోజు సివిల్ ఏవియేషన్ మీద, హెలికాప్టర్లో వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలని. ఆ కళ ఏదైతే ఉందో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వరకు కొంచెం కష్టంగానే ఉన్నందుకు ఆ ప్రాంతానికి మనం హెలికాప్టర్ తీసుకొని వెళ్తే వాళ్ళకు కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభవం ఉంటుందనే ఆలోచనతో పెట్టాం. శ్రీకాకుళంలో కూడా మీరు వెళ్ళి అక్కడ చూస్తే 70-80 సంవత్సరాల వారు కూడా, అంటే మేము ఒక్కసారైనా ఎక్కాలి అన్న ఆలోచనతో వస్తున్నారు. వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా సంతృప్తికరంగా ఉంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏ ఫెస్టివల్ అయినా సరే, మొన్న మీరు సంక్రాంతి టైంలో కూడా చూశారు, అన్ని ఫెస్టివల్స్ కూడా అక్కడ ప్రాంతాన్ని, అక్కడ దేవుడిని, అక్కడ సంస్కృతిని అన్నిటిని గౌరవించుకొని ఫెస్టివల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అది ఒక పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నాను. చూస్తే కనుక ఎన్నడూ లేని విధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే ఉత్సవాల ఏర్పాట్లు అయితే మాత్రం భారీగా చేస్తామని చెప్తున్నారు. అయితే రాష్ట్ర నలుమూల నుంచి కూడా వస్తున్న భక్తులు కూడా హెలికాప్టర్ రైళ్లు కానివచ్చు, అరసవల్లి దేవాలయాన్ని కూడా దర్శించుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటున్నారని చెప్తున్నారు. అయితే సివిల్ మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏవోటి ఏర్పాటు చేయాలి కనుక హెలికాప్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే మాత్రం చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం, శ్రీకాకుళం నుండి అరసవల్లి.